హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను పాత మట్టి కుండలో అయినా సరే వాటర్ కూల్గా ఉండాలంటే ఒక మంచి టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. సేమ్ మనకు కొత్త కుండలో లాగే వాటర్ అయితే కూల్గా ఉంటాయి. ఎవ్రీడే నైట్ అయితే మేము ఇలాగ కుండలోని వాటర్ని అయితే కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకునేసి ఇలాగ కుండలోని వాటర్ మొత్తం వేరొక దాంట్లోకి వేసేసి క్లీన్ చేసి పెట్టుకుంటాము. ఇంకా ఆ తర్వాత ఈ కుండలో ఫ్రెష్ వాటర్ని అయితే నింపుకుంటాము. ఇప్పుడు ఈ కుండ కింద కూడా అయితే మేము ఒక గిన్నెలోకి అయితే ఇసుకను అయితే వేసి పెట్టాము. ఇలా ఇసుకను వేసి పెట్టడం వలన కూడా వాటర్ అయితే చాలా కూల్గా ఉంటాయి. ఇదైతే ఒక టిప్. ఇంకో టిప్ కూడా ఉంది. ఇలాగ వాటర్ మొత్తం తీసి పడేసిన తర్వాత ఒక టవల్ని తీసుకునేసి వాటర్లో అయితే ఇలాగ ముంచి పెట్టేసి దాన్ని మనము తడిగా ఉన్నప్పుడే ఈ కుండకి అయితే మొత్తం చుట్టూ అయితే కప్పేస్తాము. ఇలాగ ఎవ్రీడే నైట్ అయితే మేము ఫ్రెష్ వాటర్ని కుండలోకి వేసుకునేసి ఈ టవల్ని అయితే చుట్టేస్తాము. ఇంతే అండి, చాలా సింపుల్ కదా. మనకు ఈ టవల్ ఆరిపోయినప్పుడు కూడా ఈ కుండ అంచుల నుంచి కొద్దిగా వాటర్ని ఈ టవల్ మీదకి వేసామంటే కుండలోని వాటర్ అయితే చాలా చాలా కూల్గా ఉంటాయి. మట్టి కుండలోని వాటర్ తాగడం మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.